నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం శౌర్య గారు. సార్, చాలా మంది పిల్లల్ని పెంచే విధానంలోని ఈ మధ్య కాలంలో ఏదో గాడి తప్పుతుంది అని అనిపిస్తుంది. వాళ్ళు చేసే చర్యలు కానీ, అలాగే ఎక్కువ ఫోన్స్ ఇవ్వడం కానీ. ఎందుకంటే రీసెంట్గా తీసుకుంటే ఒక ప్రాంతంలోని మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రాంతానికి సంబంధించి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటాను, పాప 9th క్లాస్ చదువుతుంది. 9th క్లాస్ చదువుతున్న పాప ఒక బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. సో ఇద్దరు మైనర్లే జరిగింది. మరి ఇలాంటి ఉదంతాలు ఎలా ఉంటాయంటే చాలా భయం వేస్తుంటుంది. పిల్లలు అంటే అంతవరకు చూసుకోకపోవడం తల్లిదండ్రులు తప్ప. అంటే తెలుస్తుంది 3వ నెల 4వ నెల అట్లా వచ్చేసరికి పిల్లలకి పీరియడ్స్ రాకపోవడము, పిల్లలు స్టమక్ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. కొంచెం తేడాలు తెలుస్తాయి, తల్లికి తెలియాలి కంపల్సరీగా. సో ఇది ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అంటారు? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు బాల్య వివాహాలు ఉండేది. బాల్య వివాహాల అది ఒక వ్యవస్థ ఉండేది. దాంట్లోంచి బయటకు వచ్చాం. అది చాలా తప్పు, అది నేరం, అవన్నీ కూడా ప్రజలకు అవగాహన వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ పిన్ని బాబాయ్ అందరూ ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంట్లో లేకపోయినా మిగతా వాళ్ళందరూ కూడా ఒక రక్షణగా ఉండేవారు ఆడపిల్లలకి. డెఫినెట్గా అదేంటి ఆ పిన్నో పెద్దమో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు లేదా ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కడొకటి ఎవరో ఒకటి విషయం తెలిసిపోయేది వాళ్ళు. దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే ఏంటి, బయట పిల్లలతో మాట్లాడితే తప్పు, తర్వాత ఏదో తప్పు జరుగుతుంది అని ఒక అవగాహన ఉంది ఆడపిల్లలకి అప్పటికి. ఇప్పుడు ఏమైందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు వర్క్ చేస్తేనే మనకి ఈ రోజుల్లో ఇల్లు గడుస్తుంది, లేదంటే వాళ్ళకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉండాలి, లేదంటే ఒక స్కూటర్ ఉండాలి, ఒక కారు ఉండాలి, అలా అనుకుంటంలో మామూలుగా ఒక మనిషి జీవితం అయితే సరిపోతుంది. కానీ వాళ్ళ కోరికలు, వాళ్ళ హోదా, వాళ్ళ స్థాయి పెరగాలని కోరికలు పెరిగితే ఇద్దరు వర్క్ చేస్తే కానీ అవ్వదు. తర్వాత పిల్లల్ని మంచి స్కూల్ చదివించేటప్పుడు ఫీజులు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఫీజులు తక్కువ, లేకపోతే అసలు ఉండవు అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇద్దరు వర్క్ అవ్వటం వలన ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉండరు, ఆడపిల్లలు ఉంటారు. ఇంటి పక్కనో ఇంటి ఎదురుగుండానో వాళ్ళకి టైమింగ్స్ తెలిసిపోయినాయి. అమ్మా నాన్నలు ఉండే టైమింగ్స్ ఏంటి. ఈ మైనర్లు కూడా పాపం వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక అట్రాక్షన్ లాగా ఉంటుంది. కానీ ఈ ఆ కోరికలు ఏంటంటే పెద్ద ఏదో కావాలని కాదు అక్కడ. ఏదో మీరు అన్నట్టు ఏదో సెల్ ఫోన్ చూసి అలా ట్రై చేద్దాము, లేకపోతే సినిమాలు చూసి ఇలా ట్రై చేద్దాం అని అనిపిస్తే వాళ్ళకి చేసి ఉండొచ్చేమో. కానీ ఇలాగా దీనివలన మళ్ళీ కడుపు వస్తుందనో, లేదంటే పిల్లలు పట్టడానికి అవకాశం వస్తుందనో అంత అవగాహన ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మెచ్యూరిటీ పిల్లలు అనుకోండి, ఒక స్థాయి 23, 24, 25 ఉన్నాయనుకోండి, ఆ గర్ల్స్కి ఒక ఐడియా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా వాళ్ళు ఎవరితోనో కలుసుకుంటే మాత్రం వాళ్ళు ఒక ముందు ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ అని మొత్తానికి వాళ్ళు చాలా రక్షణ చర్యలన్నీ తీసుకుంటారు, బాయ్స్ కానీ లేకపోతే గర్ల్స్ కానీ. వీళ్ళు మైనర్లు అయిపోయారు కదా, మైనర్లు అవటం వల్ల ఏంది అవకాశం లేదు. ఏదో తొందర ఇప్పుడు అమ్మ నాన్న వస్తారు, నాన్న వస్తారు, లేదంటే వీళ్ళ టైము వాళ్ళ టైము, ఏదో టైము ఒక గంట అరగంట కలిసింది అనుకో, సరదాగా ఏదో కలుసుకోవాలి అనుకుంటారు తప్ప ఇలాగా వస్తుంది కడుపు వస్తుంది పిల్లలు పుట్టేస్తారు అంత ఆలోచన ఉండదు వాళ్ళకి. అస్సలు నాకు తెలిసినంత వరకు అటువంటి ఆలోచన ఉండదు, వాళ్ళకి తెలియదు కూడా వాళ్ళకి. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు కొద్దిగా అర్థం చేసుకోవాలమ్మా, ఏంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంది, చదువుకుంటున్నారు లేదా, వాళ్ళు పిల్లల చదువు పట్ల శ్రద్ధ ఉందా లేదా, బిహేవియర్ ఎలా ఉంది, వే ఆఫ్ టాకింగ్ మారిపోతుంది. వాళ్ళు అటువంటి దాంట్లోకి ఏం డీవియేషన్ వెళ్ళారు అనుకోండి, ఏంటమ్మా అస్తమానం నాకు ఈ పనులు చెప్తున్నాను అంటే ఆడపిల్లలు విసుక్కోవడం, బిహేవియర్, తర్వాత వే ఆఫ్ టాకింగ్ అది రకంగా మౌనంగా ఉండటం, ఒంటరిగా ఉండటానికి లేకపోతే లోపలికి వెళ్ళిపోవడం, సెల్ చూడడం, అవతల పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించడం. అంటే ఇది ఎవరితో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడి చెప్పకపోవడం. నువ్వు ఎవరు ఇప్పుడు ఓపెన్గా కూర్చొని మాట్లాడితే ఏముంటుంది కదా ప్రాబ్లం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకున్నా అనుకోండి, తెలిసిపోతుంది కదా మనకి. బిత్తర చూపులు చూసినట్టు, ఇళ్ళ కొద్దిగా కంగారుగా ఉండటం, ఏదైనా తెలిసిపోయినట్టు. అలాగే అబ్బాయి ఇంట్లో కూడా వాడు చదువుకోలేడు. వాడు తెలిసినంత వరకు ఎవరన్నా ఫ్రెండ్స్ కూడా చెప్పడానికి అవకాశం ఉంది, పలానా అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అది ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కొద్దిగా ఎంక్వైరీలో ఉండాలి. మరి అంటే వాళ్ళు అంటే టెక్నాలజీ అలా ఉంది, వీళ్ళు కొన్ని కంట్రోల్ చేయలేరు, వీళ్ళు కొన్ని సైట్లు వీళ్ళు కంట్రోల్ చేయలేరు. ఆ వైఫై ఫ్రీ, దాంతో వీళ్ళు అప్పుడప్పుడు చెక్ చేసిన వాళ్ళు కూడా
తల్లిదండ్రుల కంటే ఇంకా వాళ్ళకి అప్డేటెడ్గా ఉన్నారు. అప్డేట్గా ఉంటారు. వీళ్ళు ఏం సైట్లు చూసారన్నది తర్వాత డిలీట్ చేసేస్తారు. అదొకటి బాగా నేర్చేసుకున్నారు ఇప్పుడు పిల్లలు. తల్లిదండ్రులకే తెలియదు ఇంకా. వాళ్ళు చెక్ చేయడానికి సెల్ చూస్తున్నదే చెప్పగలరు కానీ ఏం చూశాడు, ఫోన్లో ఏం చూసారు అనేది పేరెంట్స్ అంత డెప్త్ గా చూడలేనంత నాలెడ్జ్ లేదు. వీళ్ళకి నాలెడ్జ్ లేదు. వీళ్ళు చూడు అమ్మా నాన్నకు ఉన్న ఎక్స్పీరియన్స్ కి జీవితం అనుభవం ఉండొచ్చు కానీ సెల్లో అనుభవం లేవు. వాళ్ళు పెట్టిన మనకి ఏదైనా కావాలంటే కూడా పెద్దవాళ్ళం కూడా వాళ్ళ పిల్లలకి ఇస్తాం. ఇది ఏం చేయాలి అలా చేయాలో చెప్పమంటే వాళ్ళు చెప్తారు. అవునవును. ఇది ఆగిపోయింది, రిజర్వేషన్ రావట్లేదు, ఇది ఏం ఇలా చేయాలి అడిగా అనుకో వాళ్ళు చెప్పేసి తక్కువ ఒక్క నిమిషంలో ఇదేంటి చాలా మన దగ్గర నుంచి లాక్కునే ఇది కాదు ఆగు నేను ఇస్తానని కూడా ఇచ్చేస్తుంటారు పిల్లలు. అవును, లాక్ చేయడం కానీ లాక్ ఓపెన్ చేయడం కానీ. మరి ఏంటి దీని సమస్య పరిష్కారం ఏంటంటే ఈ మైనర్లు అది ఇద్దరు కేసు పెట్టడానికి ఇద్దరు మైనర్లే. ఎవరిది తప్పు అని చెప్తానికి వాడు పెద్ద మేజర్ అనుకో వాడి మీద కేసు పెట్టడానికి అవకాశం. ఇద్దరు మైనర్లు తెలిసిన వాళ్ళే ఉంటారు 100%. తెలిసిన క్లాస్మేట్లో లేదా చుట్టాలో అంటే స్నేహితుల పిల్లలో ఇలా. దీంతో ఏమవుతుందంటే ఇది ఒక గుణపాఠం అనమాట. మిగతా తల్లిదండ్రులందరూ కూడా అర్థం చేసుకుని ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏమిటి అంటే వాళ్ళ పిల్లలు కూడా అడిగే నన్ను అనుమానిస్తున్నావా ఏంటి అంటే నాకు స్వేచ్ఛ లేదా ఏంటి నేను లోపలికి కూర్చొని ఎప్పుడు నన్ను నా వైపు అంటే ఇలా ఇలా మాట్లాడుతున్నారంటే ఏదో ఉన్నట్టే. అవును, నా ఫ్రీడమ్ అంతా హరించేస్తున్నావు అన్నట్టు వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడుతుంటారు. ఎదురు తిరిగారో ఇంకేదో ఉన్నట్టు డిసైడ్ అవ్వచ్చు. ఏంటి ఫ్రీగా నేను కూర్చొని చెక్ చేసుకోండి సెల్ ఫోన్ ఇక నేను వర్క్ చేసుకున్నాను. కొద్దిగా ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ తల్లిదండ్రులకు గ్రహించే శక్తి రావాలి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న పని ఒత్తిడికి వాళ్ళు చేసే ఉద్యోగాలు స్ట్రెస్కి అంత టైం స్పేర్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి ఇంటికి రాగానే మళ్ళీ అమ్మా నాన్నలు కొద్దిగా వర్క్ చేయాలి. ఈ రోజుల్లో కొద్దిగా ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు కొంతమంది. సారీ, కొంతమంది ఇదివరకు ఏంటంటే మాది జెంట్స్ రాగానే వాళ్ళు రెస్ట్ తీసుకునేవారు. వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉన్నాయనుకో మగవాడికి ఫాదర్కి, ఇంకా దాంతో సిగరెట్టో లేకపోతే ఇంకేదైనా ఉందనుకో అలవాటు, దాంట్లో వెళ్ళిపోతాడు. ఈవిడ చెప్పిన తల్లి చెప్పిన వినే స్థితిలో ఉండడు. అలవా అదేం ఉండదు, నువ్వు కావాలని చేస్తున్నావు ఇతను ఇంకా తిడతాడు వైఫ్ని. నాకు అనుమానంగా ఉందంటే అని అన్నది అనుకో, నిజమా అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేద్దాను. ఎందుకంటే వాడికి అలవాట్లు ఉన్నాయి. ఏదో ఫ్రెండ్స్ తో గడపాలి కప్పిపుచ్చుకోవడానికి అక్కడ పిల్లల్ని పట్టించుకోరు. ఇంకా పిల్లల్ని పట్టించుకోరు. వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి ఒక 35 years లోపే ఉంటారు. ఇప్పుడు 13-14 years అంటే పేరెంట్స్ కూడా అంత ఉంటారు, 35-40 లోపే ఉంటుంది. వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగాలని, వాళ్ళతో ఎక్కడికైనా వాళ్ళ ఫ్రెండ్స్తోనూ లేదా అలవాట్లు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ టీవీ ప్రోగ్రామ్స్, వాళ్ళ సెల్ ఫోన్ మాటలు, ఎవరికి వాళ్ళు బిజీ. ఇదివరకు ఏంటంటే చిన్నప్పుడు మనం పుట్టగానే ఆడి తలరాత మనం ఏం చేయగలని పెద్దవాళ్ళు అనేవారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థితి వస్తుందని అనిపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే మన కన్నా అయితే కన్నాం కానీ తలరాతను మనం ఏమైనా కన్నామా? ఆడి చేతుల్లో ఆడు చేసుకొని ఫోన్ అనే మాటలు అవి ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్థితి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కారణం ఇదే. అవును సార్. అంటే ఫోన్స్ ఆపేయడం వల్ల ఏమైనా నియంత్రించవచ్చు అంటారా లాస్ట్ గాని? ఫోన్స్ ఆపడం అంటే కుదరదమ్మ. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే హోంవర్క్లు కానీ కొన్ని ఉంటాయి. లైబ్రరీకి ఇదివరకు లైబ్రరీకి వెళ్తే కానీ మాకు అర్థమేది కాదు. ఏదో కాలేజీ లైబ్రరీ ఉండేది, దానికి రెఫరెన్స్ బుక్స్ అని ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళకి సెల్ ఉపయోగించుకొని ఏదో ఆర్టిఫిషియల్ అందువలన సెల్ ఇవ్వకుండా ఉందామని కూడా కుదరదు. అది కానీ మానిటరింగ్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయితో మాట్లాడుతున్నాం అంటే డెఫినెట్ గా కొంతమంది ఫ్రెండ్స్ కనిపెట్టే ఉంటారు. చాలా సార్లు కలిసారంట సార్, ఒక్కసారితో ప్రెగ్నెన్సీ రాలేదు, చాలా సార్లు కలిసారంట పిల్లలు. మరి ఎవరో ఒకరికి తెలిసే ఉండుండొచ్చు, అన్ని సార్లు కలిసారంటే చాలా మార్పులు వచ్చేస్తాయి. పేరెంట్స్ నెగ్లిజెన్సీ ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు తను ఇప్పుడు అది మంత్లీ ఉంటుంది కదా, మంత్లీ అయినప్పుడు మెన్సెస్ అయినప్పుడు అది ఏం ఎవట్లేదు, అదేంటి కారణం ఏంటి తల్లి తెలిసిపోతుంది. తనకి ఏదో డ్రెస్ మార్చుకోవడం లేకపోతే ఏదో చెప్తుంది కదా, తను 3 months 4 months చెప్పలేదంటే మరి ఎందుకు ఏంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం అది కూడా అంటే పట్టించుకోలేదు మాట. లేకపోతే అమ్మాయి అబద్ధం చెప్పి ఉండొచ్చు. ఏదేమైనా ఇది ఒక తల్లిదండ్రులకు గుణపాఠం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమాత్రం అవకాశం అది కలుసుకోవడానికి అంటే బాయ్స్ అయితే ఎవరన్నా గర్ల్స్ తో కలుసుకుంటున్నాడా, గర్ల్స్ అయితే ఎవరన్నా బాయ్స్ తో కలవడానికి అవకాశం ఉందా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోమాట. ఇప్పుడు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఆ అబ్బాయి చేశాడా
ఈ అబ్బాయి వంక చెప్పి ఇంక వేరే ఆ! వాళ్ళు కూడా అది గూడా అనుమానం. అందుకే వీళ్ళేంటంటే డీఎన్ఏ టెస్ట్ కావాలి అని పేరెంట్స్ గూడా అవును. అబ్బాయి తాలూకా పేరెంట్స్ ఏంటంటే అవాయిడ్ చేశారు. మాకు సంబంధం లేదు. మా అబ్బాయి కాదు అని జెప్పేసి. ఉమ్, పేరెంట్స్ తాలూకా వాళ్ళ అమ్మాయిలేంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్ది గదా! తనే అని. వాళ్ళేంటంటే డీఎన్ఏ టెస్ట్ చేసి అబ్బాయే కాదా అనేది మాకు ప్రూవ్ జేయాలి. ఉమ్. పిల్లని వాళ్ళు మరి తీసుకోవాల్సి ఉంటుంది అని జెప్పేసారు. అంటే ఆ అబ్బాయిది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, హ్మ్. లేదంటే బయట వాళ్ళు వేరే సంబంధం ఉందనుకో, హ్మ్. ఆ సంబంధం తప్పించుకోవడానికి ఇతని పేరు కూడా నెట్టేయొచ్చు. పెట్టచ్చు. అవును. అవును. అలా కూడా జరుగుతుంది. కానీ వీళ్ళ ఈ ఇద్దరు మైనర్లు ఉందని అనుకుంటే అదొక తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ అబ్బాయి మీద నెట్టేసినారు అనుకో, అంటే ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు కదా ఇంకో కేసు, అవును. అంటే వాడిని తప్పించడానికి ఈ అబ్బాయిని ఇరికించారా? హ్మ్. ఇది గూడా అలాంటప్పుడు ఈ తెలియాలి. అమ్మాయి ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఎలా అయినా సరే గర్ల్స్తో ఉన్న పేరెంట్స్ వాళ్ళు కొన్ని జాగ్రత్తగా ఉండాలి. త్యాగాలు చేయాలమ్మా. అవును. వాళ్ళు త్యాగాలంటే వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్లు, హ్మ్. వాళ్ళ యొక్క ఇది కొన్ని ప్రోగ్రామ్ ఏదో రిలేటివ్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, హ్మ్. ఫ్రెండ్స్ బర్త్డేలు ఉంటాయి, హ్మ్. ఇంకా అటువంటి కట్ చేసుకోవడమే. అవును. నువ్వు ఇంట్లో ఉండి మేము వెళ్ళొస్తాం అన్నానుకో, చాలు కదా వాళ్ళకి ఆ! అవకాశం. అవును. చాలు. నేను అయితే అయితే తీసుకెళ్ళాలి. లేదంటే వీళ్ళు వాళ్ళతో పాటు ఉండిపోవాలంతే. నేను హోంవర్క్ ఉంది, నేను ఇంట్లో నేను వర్క్ చేసుకోవాలి అందనుకో, అవును. ఉండిపోయేవాళ్ళు అప్పుడు పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండిపోవాలి. అంతే మరి వీళ్ళు ఎవరు వదిలేసుకోవాలిగా. మీరన్నట్టు కొన్ని త్యాగాలు చేయకపోతే పిల్లలు లేదు, చేయదాటిపోతారు. నేను ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళటం. ఈ అమ్మాయి కావాలని ఒకవేళ నాటకంగా అమ్మ నాన్నలు ఆ ఫంక్షన్కి వెళ్తాను నువ్వు వచ్చి మన అందనుకో, హ్మ్. మంచి అవకాశం. ఆ అబ్బాయి వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. అవును. అటువంటి ఇల్లు అనుకో అది. హ్మ్. ఏదో 2, 3 డోర్లు ఉన్నాయి. వచ్చి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వెళ్ళిపోవడానికి, రావడానికి, వెళ్ళడానికి ఆ మంచి అవకాశం అనుకోది. హ్మ్. అంత అవకాశం వాళ్ళిద్దరికి తెలియని వయసు కదా అది. అవును. అటువంటి అవకాశం ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా కొన్ని త్యాగాలు చేయాలి. అవును. ఎంటర్టైన్మెంట్, తర్వాత ఊళ్ళకి వెళ్ళిపోవడం, హ్మ్. ఈ ఇళ్ళ మీద వదిలేసి 3 డేస్ 4 డేస్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోవడం, అవును. అలా చేయకూడదు అది. అవును. అవును. చాలా హ్మ్. జాగ్రత్తగా, అంటే ఇది ఇదివరకు కన్నా రోజులు, వాళ్ళు పెరిగిన రోజుల కన్నా ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. హ్మ్. సారీ. అదండి. మరి మొత్తానికైతే ఇప్పుడు చూస్తున్న కేసు ఆ పేరు పిల్లలు మైనర్స్ కాబట్టి మనం చెప్పుకోలేం వాళ్ళ గురించి. బట్ ఇష్యూ అయితే ఇలా జరిగింది. పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలు ఎవరైనా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలు అట్లా ఉన్నా గూడా వాళ్ళకి కరెక్ట్‌గా వస్తున్నాయా మంత్లీ టైమ్ పీరియడ్స్ అవన్నీను. అవి గూడా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదు అనంటే మాత్రము పిల్లల్ని 9వ తరగతికే పిల్లల్ని కనేసిన పరిస్థితి అంటే అది మనకి పెద్దవాళ్ళకి పరువు నష్టము. అలాగే నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ గూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటారు గాబట్టి, దయచేసి కొంచెం పిల్లలున్న వాళ్ళందరూ గూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఫోన్స్, వాళ్ళ కదలికల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. దీని గురించి మీ ఒపీనియన్ తెలియజేయండి.